నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఇప్పుడు మనము 60+ ఏజ్ ఉండి 60వ దశకంలో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాం. సో 60 ఏళ్ల తర్వాత సెక్షువల్ యాక్ట్ తగ్గిపోతుంది అనుకోవడానికి లేదు. యాక్చువల్లీ సెక్షువల్ యాక్ట్ అంటే అంగస్తంభనం అనేది మగవానికి ఏజ్తో సంబంధం ఉండదు. ఏ ఏజ్కైనా ఈవెన్ చనిపోయేంత వరకు కూడా అంగస్తంభనం ఉండవలసిందే. సో ఎందుకంటే మెకానిజం అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ 40+ తర్వాత ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి మెడికల్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆర్ ఇతర ఏ క్రానిక్ డిసీజెస్ వల్ల యూస్ చేసే మెడికేషన్స్ వల్ల కావచ్చు, వీళ్ళకి అంగస్తంభన అనేది జరగదు. అంటే కోరిక ఉంటుంది, ఆ కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడదు. దానికి కారణం ఏంటంటే ఇవి రకరకాల ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అంగానికి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో అది ఈవెన్చువల్గా ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కాజ్ అవుతుంది. సో వీళ్ళకి ఈజీగా అంటే ఏదో మెడికేషన్స్ వయాగ్రాలు వాడేసి ఇబ్బంది పడకుండా, ఈ మెడికేషన్స్ ఆల్రెడీ రకరకాల మెడికేషన్స్ వాడుతుంటారు, మళ్ళీ ఈ ఎక్స్ట్రా మెడికేషన్స్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి సడన్ హార్ట్ అటాక్ వచ్చి ఇబ్బంది పడకుండా నా దగ్గర ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే షాక్ అంటేనే యాక్చువల్లీ భయపడతాము, ఇదేం కరెంట్ పెడతారేమో, ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ యూజ్ చేస్తారేమో, పెన్నీస్కి పెడతారేమో. అలా కాదు, ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ మనకు అర్థం కావడానికి ఏంటంటే ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఉంటుంది. కాకపోతే దీనికి ఏ హెడ్జెస్ ఎంత వైబ్రేషన్ తగిలితే మన అంగానికి కణజాలం యాక్టివేట్ అయ్యి రిజ్యువినేట్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడతాయో అంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈ వైబ్రేషన్స్ సౌండ్ వేవ్స్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే అంగంలోని కణజాలాన్ని రియాక్టివేట్ చేస్తాయి. సో ఈ రియాక్టివేషన్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది జరిగి అంగంలో నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త బ్లడ్ వెజల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో కోరిక అంటే ఈ డిజైర్ ఉన్నప్పుడు అవి ఆబ్వియస్గా ఈ నైట్రిక్ ఆక్సైడ్ రియాక్షన్స్ వల్ల వ్యాకోచం చెంది అంగం ఎరెక్ట్ అవుతుంది. ఇది న్యాచురల్గా జరిగే పద్ధతి. ఇప్పుడు ఏజ్ అయినా కానీ ఇది ప్రాసెస్ నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ చేస్తే హ్యాపీగా వాళ్ళ సాంసారిక జీవితాన్ని లీడ్ చేయొచ్చు. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆర్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతూ అంటే మెడికల్ కోమార్బిడిటీస్ కండిషన్ ఉన్నాం కదా, 60+ తర్వాత ఆబ్వియస్గా హార్ట్ ఇష్యూస్ కానీ కొద్దిగా బైపాస్ సర్జరీలు కానీ ఈవెన్ పేస్ మేకర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ షాక్ థెరపీకి ఎలిజిబుల్ ఉంటారు. సో వాళ్ళకి ఇది తీసుకోవడం ద్వారా ఎటువంటి రిస్క్ లేకుండా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.